క్రియేట్ యాక్సెప్ట్. రైట్. ఓకే. సో మనకి ఇన్పుట్, నిన్న నేను చెప్పినట్టు ఇన్పుట్ ఎలా ఫోకస్ చేయాలో చెప్పాను కదా, లైక్ ఉమ్, ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకో, ఇప్పుడు నీకు ఎస్కేఎస్ నుంచి ఇన్పుట్ వచ్చింది. ఓకేనా? ఉమ్, సో యూస్ కేస్ ఏంటి అంటే, ఎస్కేఎస్ నుంచి ఒక ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం స్టోర్ చేయాలి. ఎక్కడ? S3లో కానీ, లేదంటే డేటాబేస్ లో కానీ. ఓకేనా? ఉమ్, సో ఉమ్. S3లో స్టోర్ చేద్దామా, డేటాబేస్ లో స్టోర్ చేద్దామా అనేది మన ఇష్టం. అంటే ల్యాండా లాగా S3 అయినా డేటాబేస్ అయినా అంటున్నారా? ఎస్. ఆహా, సో ఓకే. బేసికల్ గా ఇప్పుడు మనము ఇక్కడ లెట్ మీ టేక్ ద యూస్ కేస్. ఈ యూస్ కేస్ చేద్దాం. ఓకే, ఈ యూస్ కేస్ వన్ లో ఒక టార్గెట్ ఏంటి అంటే, ఒక యూజర్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. ఓకే, ఆ ఇన్పుట్ ఉమ్, ని ఉమ్, తీసుకెళ్ళి మనం S3లో స్టోర్ చేయాలి. ఓకేనా? ఉమ్, ఇది మన ఉమ్. యొక్క గోల్. అయితే ఫస్ట్ ఇన్పుట్ అనేది, ఇన్పుట్ అంటే లైక్ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎస్కేఎస్ లో ఉంది డేటా. ఓకే, ఓకే. అంటే ఈ ఎస్కేఎస్ నుంచి ఇన్పుట్ వస్తుందని ఇమాజినేషన్ చేసుకోవాలి మనం. ఉమ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్యాక్గ్రౌండ్ లో మనము ఆర్కిటెక్చర్స్ కానీ చూసుకున్నట్లయితే, మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇన్పుట్ అనేది ఎస్కేఎస్ నుంచి వస్తుంది. ఎస్కేఎస్ నుంచి కానీ, ఏపీఐ గేట్వే నుంచి కానీ వస్తుంది. ఓకే. ఓకేనా? సో మనం ఈ ప్రాజెక్ట్ లో మనము ఎస్కేఎస్ నుంచి వచ్చే మెసేజ్ ని ఈ లాంబ్డాలో ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఎస్కేఎస్ Sure. మీద ఫోకస్ చేస్తున్నామంటే, వీ షుడ్ నో ద ఎస్కేఎస్ ఫార్మాట్. అంతే కదా? ఎస్కేఎస్ యొక్క ఉమ్, ఫార్మాట్ మనకు తెలియాలి. ఓకే, దీన్ని ఎలా పిక్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, ఇన్పుట్ అంటే ఈ ఎస్కేఎస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో సింపుల్ గా ఆ, మనం కన్సోల్లోకి వెళ్ళిపోదాం. రిఫ్రెష్. కన్సోల్లోకి వెళ్ళిపోయి, ఓకే, నేను ఒక ఫస్ట్ ల్యాండా క్రియేట్ చేద్దాం. అంటే ఉమ్, బేసిక్ ల్యాండా క్రియేట్ చేద్దాం. ఉమ్, జస్ట్ ఏంది అంటే, ఆ ఇన్పుట్ ఫార్మాట్ మనకు ఐడియా లేదు కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడానికి అనమాట, అంతే ఈ ల్యాండా యూజ్ చేసేది మనం. ఓకే. సో నేను ఒకటి స్మాల్ ల్యాండా అయితే క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఏంటంటే డమ్మీ, జస్ట్ డమ్మీ అండ్ పైథాన్ త్రీ పైథాన్ పాయింట్ త్రీ లెవెన్ పాయింట్ జస్ట్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఇంత ముందు క్రియేట్ చేసింది యూజ్ చేసుకోలేమా? యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ, ఏంటంటే ఓటే చూపిస్తున్నా అంటే, డమ్మీ లెక్క ఉమ్, దాని సపరేట్ గా చూపించాలని చెప్పేసి. ఓకే, సో ఉమ్, ఇప్పుడు మనము దీనికి ఇన్పుట్ మనం ఏం చెప్పుకున్నాము, ట్రిగ్గర్ ద్వారా వస్తుంది అని చెప్పుకున్నాం ఇన్పుట్స్, రైట్? ఉమ్, సో ఉమ్, ఇక్కడ ఈ ఉమ్. ట్రిగ్గర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎస్కేఎస్ ని యాడ్ చేయాలి. ఓకే, అంటే సారీ, ఈటీఎల్. ఓకే, సో ట్రిగ్గర్ మనకి ఎస్కేఎస్ నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్కేఎస్ సర్వీస్ ని దీనికి అటాచ్ చేయాలి కాబట్టి ఇది డైరెక్ట్ గా తీసుకోదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎస్కేఎస్ సర్వీస్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎస్కేఎస్ సెర్చ్ చేద్దాం. ఓకే, సేమ్ రీజన్ లోనే ఉన్నాను. సో ఇక్కడ రెండు ఎస్కేఎస్లు ఉన్నాయి. సో నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. యూ కెన్ క్రియేట్ లైక్ లిస్ట్ డమ్మీ. ఓకే, జస్ట్ లిస్ట్ డమ్మీ అని క్రియేట్ చేస్తున్నాను. మిగతా అన్ని యాస్టేజ్ అలా వదిలేద్దాం, జస్ట్ క్రియేట్ కొట్టేద్దాం. ఓకే, ఇక్కడ లిస్ట్ డమ్మీ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం లెమ్డాలోకి వెళ్ళి ఇప్పుడు యాడ్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డ్రాప్ డౌన్ లో మనకి ఈ ఎస్కేఎస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఎస్కేఎస్ ఇక్కడ చూపించింది ఆటోమేటిక్ గా ఆ డ్రాప్ డౌన్ లో. ఉమ్, ఇప్పుడు మనకి త్రీ ఉన్నాయి, సేమ్ రీజన్ లో త్రీ ఉన్నాయి. సో ఉమ్. నేనేం చేస్తానంటే, ఇది కదా మనం క్రియేట్ చేసింది వల్లిష్. ఓకే, సో జస్ట్ అలా వదిలేద్దాం. యాడ్. ఇక్కడ నీకు
పర్మిషన్ ఇష్యూ వస్తుంది. ఎందుకు పర్మిషన్ ఇష్యూ వస్తుంది అంటే ఈ ల్యాండా ఏదైతే ఉందో ఆ ల్యాండా అనేది ఈ ఎస్కేఎస్ ట్రిగ్గర్ ని యాక్సెప్ట్ చేయట్లా. ఓకే, సో మనం ఏం చేయాలి అంటే దానికి మనం ఫస్ట్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, ఏమి ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి. రైట్, కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి పర్మిషన్స్ లోకి వెళ్ళి ఇది రోల్. పర్మిషన్. ఎస్, ఈ రోల్. ఓకే, ఈ రోల్ ఓపెన్ చేయి. ఓకే, రోల్ అయితే క్రియేట్ అయింది. యాడ్ పర్మిషన్ లోకి వెళ్ళి అటాచ్ పాలసీ. సో దీన్ని ఎస్కేఎస్. సో ఎస్కేఎస్ నుంచి ఈ ల్యాండాకి ఫుల్ యాక్సెస్ ఇస్తుంది. ఇచ్చేసాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం దీనిలోకి వెళ్ళి యాడ్ ట్రిగ్గర్, ఎస్కేఎస్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే దీని లోపల వల్లిష్ ఇప్పుడు యాడ్ అవుతుంది సింపుల్ గా. ఓకే, యాడ్ అయింది కదా. రైట్, ఇప్పుడు ఈ ఎస్కేఎస్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఈ ఎస్కేఎస్ లోకి ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఓకే, ఇక్కడ మనకి సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ ఉన్నాయి కదా. రైట్, సో ఈ సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు నువ్వు డేటా పంపించావు అనుకున్నావు. ఓకే, సింపుల్ గా నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక యూజర్ డేటా అనుకుందాం సింపుల్ గా. లైక్ నేమ్, ఓకే నేమ్ సాయిరామ్. ఓకేనా, జస్ట్ ఇది ఇన్పుట్. ఒక ఒక డేటాని స్టోర్ చేయాలి. ఈ ఇన్పుట్ అనుకుందాం, ఒక యూజర్ ఇన్పుట్, లేదంటే ఒక ప్రాపర్ గా తీసుకుందాం. గివ్ మీ యూజర్ సైన్ అప్ ఇన్పుట్. ఓకే, ఇది డేటా. దీన్ని కాపీ చేసుకుందాం. ఈ మెసేజ్ నేను పంపించాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది దీనికన్నా బెటర్ ఏంటంటే ఇలా యూజ్ చేద్దాం. ఇట్లా ఉంటుంది. సెండ్ కొడతా. ఓకేనా, మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ మెసేజ్ యొక్క ఫార్మాట్ మనం చెక్ చేసి, మెయిన్ గోల్ ఏంటి మనకి, మన యొక్క మెయిన్ గోల్ ఎస్కేఎస్ నుంచి వచ్చిన మెసేజ్, ల్యాండాకి వచ్చిన మెసేజ్ మనం చెక్ చేయాలనుకుంటున్నాం. అంతే కదా. రైట్, అయితే మనం చెక్ చేయాలంటే ఒకటి మిస్ చేసాం. మనం ఇక్కడ కోడ్లోకి వెళ్ళి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాలి కదా, అది మిస్ చేసాం. ఒకసారి ఇక్కడ ఈ లాంబ్డా హ్యాండ్లర్ కి ఈ ఈవెంట్ లోకి వచ్చి పడుతుంది మనం పంపించింది. సో ప్రింట్ ఈవెంట్. ఓకే, అప్లోడ్, సరే డిప్లై కొడదాం అంటే అప్డేట్ చేద్దాం. అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా పెడితేనే మనకి తెలుస్తుంది ఈ ఈవెంట్ అనే వేరియబుల్ లోకి ఏమొచ్చింది అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ రీసెండ్ కొడతాను. మళ్ళీ సెండ్ కొట్టాను. ఓకే, వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడికి. ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి, మానిటర్లోకి. మానిటర్లోకి వెళ్ళి వ్యూ క్లౌడ్ వాచ్ ఉంది కదా, దాని లోపల దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఈ టాప్ లో ఏదైతే ఉంటుందో దాని టాప్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే ఇది మనకు వచ్చిన ఇన్పుట్. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉంది బాడీలో, ఈ బాడీలో మనం పంపిస్తున్న డేటా అయితే ఇక్కడ ఉంది. మనం పంపిస్తున్న డేటా దీన్ని మనం పిక్ చేసుకోవాలి. బట్ ఇది ఏంది అంటే సింగిల్ కొటేషన్ లో ఉంది కదా. సో గుర్తుపెట్టుకో, సింగిల్ కొటేషన్ లో ఉంది ఎప్పుడు కూడా జేసన్ కాదు. అది అది డిక్షనరీ కింద కన్సిడర్ అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం ఖచ్చితంగా డిక్షనరీ డేటాని పంపించాలి అనమాట. ఓకే, డిక్షనరీ డేటాని అలౌ చేస్తుంది. సో మనకి ఇది డిక్షనరీలో లేదు కాబట్టి సింగిల్ నేనేం సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ మీరు అనేది ఫ్లవర్ కొటేషన్ బ్రాకెట్. కాదు కాదు కాదు, ఈ ఆహా సింగిల్ ఆహా. కొటేషన్ లో ఉంది. సో ఇది ఆ, జేసన్ లో ఓకే మనకి డబుల్ కొటేషన్ లో ఉంటుంది. ఓకేనా, ఓకే ఇది ఓకే ఓకే. ఈ కీ అనేది ఎప్పుడు కూడా జేసన్ లో డబుల్ కొటేషన్ లో ఉంటుంది, సింగిల్ కొటేషన్ లో ఉండదు. ఓకే,
సో ఇప్పుడు నేను ఏం ఉమ్, చేస్తాను, సింపుల్ గా ఇది కాపీ చేసుకుంటాను. అంటే ఇప్పుడు నీకు ఏం అర్థమైంది, ఎస్కేఎస్ నుంచి వచ్చే ఇన్పుట్ ఇది. ఓకేనా? ఎస్కేఎస్ ఉమ్, నుంచి వస్తున్న ఇన్పుట్. ఓకే. ఇప్పుడు బేసికల్ గా ఎస్కేఎస్ నుంచి మనకి లాంబ్డా వచ్చింది అనుకున్నాం ఇన్పుట్. ఓకేనా? బట్ మనకి లోకల్లో మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి లోకల్లో మనకి ఈ ఎస్కేఎస్ సర్వీస్ ఉండదు. మనం ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలంటే మనకి ఎస్కేఎస్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది అని ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒకవేళ వచ్చి ఆ ఇమేజ్ యొక్క, సారీ, ఆ ఇన్పుట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా ఉందనుకో, ఆ ఇన్పుట్ ని ఉమ్, ఇక్కడ ఇచ్చామనుకో సరిపోతుంది కదా. ఉమ్. రైట్. ఇది కాపీ చేసుకుందాం. ఇది JSON లో లేదు కాబట్టి కావాలంటే దీన్ని నేను JSON ఫార్మాట్ లో కన్వర్ట్ చేయమని చెప్తా చాట్ జీపీటీని. ప్లీజ్ కన్వర్ట్. అన్న, ఒక చెప్పు. డౌట్. దిస్. మొన్న మనం ఏపీఐ గేట్వే చూసాం కదన్న. ఈరోజు ఎస్క్యూఎస్ కి చూస్తున్నాం కదా. ఎస్ చేస్తున్నాం. ఏపీఐ ఓకే. గేట్వే సపరేట్ ప్రాజెక్ట్, అది సర్వీస్ అది. అది నేను మళ్ళీ ఆ, చెప్తాను. అందుకే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మనకి. ఆహా, ఓకే. ఈ ఓకే ETL. ఆహా, ఇప్పుడు చూసావా డబుల్ కొటేషన్ లో వచ్చింది ఇది. సో ఇప్పుడు ఆహా. కూడా మనకి డబుల్ కొటేషన్ లో ఉంటుంది. రైట్. ఇది కాపీ చేసుకో. ఇది యాక్చువల్ గా మనకి ఎస్క్యూఎస్ నుంచి లాంబ్డాకు వచ్చే ఇన్పుట్ యొక్క ఫార్మాట్. దీన్ని బేస్ ఉహు, చేసుకుని మనం లాజిక్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే. రైట్. సో ఇప్పుడు మనము లోకల్లో, ఓకే, ఇది మన లోకల్ కదా. ఈ లోకల్లో మనకి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీ హ్యావ్ టు స్టోర్ ఆల్ ఇన్పుట్స్ ఇన్ దిస్ ఫైల్, సారీ, ఫోల్డర్. ఓకేనా? దీంట్లో సేవ్ ఉమ్, చేసుకుందాం మనం. ఫైల్లోకి వెళ్ళి ఎస్కేఎస్ ఇన్పుట్ డాట్ జేసాన్. ఓకే. సేవ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఉమ్. రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అసైన్ అయినప్పుడు మీరు ఇన్పుట్స్ యొక్క ఫార్మాట్స్ మీరు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈవెంట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఈవెంట్స్ లో యా. ఓకే. ఓకే. ఇప్పుడు ఉమ్, నేను ఈ ప్రాజెక్ట్కి అంటే ఈ ఇన్పుట్ ఉంది కదా. ఇప్పుడు చూడు, ప్రింట్ పెడతా ఇక్కడ. ప్రింట్. నాకు ఇన్పుట్ ఇక్కడికి వస్తుంది. తెలుసు కదా అసలు ఇన్పుట్ అంటే ఈ ఫంక్షన్ ని ఎలా ట్రిగ్గర్ చేస్తుంది అని ఎక్కడ మనము మెన్షన్ చేస్తాము? టెంప్లెట్ టెంప్లెట్ ఎంఎల్ డాట్. ఫైల్లో హెలో వరల్డ్ అనే ఫోల్డర్లో, ఓకే, లైక్ హెలో వరల్డ్ అనే ఫోల్డర్లో యాప్ అనే ఫైల్లో లాంబ్డా హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ఇచ్చాం. అందువల్లే అది ఫస్ట్ గా ఇనిషియలైజ్ చేసేది అనమాట ఈ లాంబ్డా. ఇక్కడ చూసావా లాంబ్డా ఓకే. సింబల్ ఉంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నేను ఒక డీబగ్ పాయింట్ పెట్టుకుంటా ఇక్కడ. ఓకే. ఇక్కడికి ఇన్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేయడానికి. రైట్. ఇప్పుడు ఈ ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి, ఓకేనా, మనము ఇన్పుట్ ని ఇవ్వాలి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్? ఎస్కేఎస్ నుంచి వస్తుంది కదా ఇన్పుట్. సో ఆ ఇన్పుట్ యొక్క ఫార్మాట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్కేఎస్ కదా మనం తీసుకుంది, ఎస్కేఎస్ ఇన్పుట్ డాట్ చేసాం. ఓకే. తర్వాత AWS SAMCL కనెక్షన్ వలీషియా అన్ని ఓకే అన్ని అప్లై. ఓకే. ఇప్పుడు నేను మోడ్ లో రన్ చేస్తా. డీబగ్ మోడ్ ఏంటి అంటే రన్ మోడ్ లో రన్ చేస్తే కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఓకే. అదే నేను డీబగ్ మోడ్ లో రన్ చేస్తే ఎక్కడైతే నేను ఈ డీబగ్ పాయింట్ పెట్టానో అక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. ఓకే. నేను ఎందుకు ఇట్లా పెడుతున్నానంటే నేను ఈ ఇన్పుట్ ఈవెంట్ వేరియబుల్ లో ఏమొచ్చి స్టోర్ అవుతుందో చూడాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టా, ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టా. ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా డాకర్ అనేది రన్నింగ్ లో పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇందా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈవెంట్ వేరియబుల్ కంటెక్స్ట్ వేరియబుల్ ఉంది కదా. ఇప్పుడు ఈవెంట్ వేరియబుల్ ఇక్కడ చూపిస్తుంది చూడు బాటమ్ లో. ఈ కాంటెక్స్ట్ లో ఏం స్టోర్ అయింది డేటా అండ్ ఈవెంట్ లో ఏం స్టోర్ అయిందో చూపిస్తుంది మనకి. ఇది కదా కావాల్సింది ఈవెంట్ వేరియబుల్. ఫస్ట్ వేరియబుల్ లో మనం పంపించిన ఇన్పుట్ ఉంటుంది. సెకండ్ వేరియబుల్ లో లాంబ్డా ఎగ్జిక్యూషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. సో మనకి సెకండ్ వేరియబుల్ తో మనకి పెద్ద అవసరం ఏమి ఉండదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ వేరియబుల్. ఓకే. ఈ ఫస్ట్ వేరియబుల్ లో చూసుకున్నట్లయితే ఇది డేటా. ఆ వేరియబుల్ లో ఉన్న డేటా. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే
పెద్ద మనం పంపించిన ఇన్పుటే కదా ఇది. ఉమ్, పెద్ద ఇక్కడ నుంచి చూడు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రైట్. ఇప్పుడు ఉమ్. ఈ ఈవెంట్ లో నుంచి మనం మెసేజ్ లో ఏం పంపించాము బేసికల్ గా? సారీ, ఇక్కడ ఇది కదా మెసేజ్ మెసేజ్, లో ఇది డేటా. మామూలు ఏం డేటా అంటారు దాన్ని, డిక్షనరీ డేటా పంపించాము. ఎస్, ఇది డేటా ఉమ్, యాక్చువల్ గా. ఇది డేటా కాకపోతే ఎస్కేఎస్ ఉమ్, నుంచి వచ్చింది కాబట్టి సమ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ అవుతూ లాంబ్డాకి వచ్చింది అనమాట. అంటే సింపుల్ గా ఏ ఎస్కేఎస్ నుంచి వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది అంతే, రైట్. సో ఉమ్, ఇప్పుడు నాకు ఫస్ట్ ఎక్కడ నాకు ఆ మెసేజ్ డీటెయిల్స్ కావాలి, మనం పంపించిన ఇన్పుట్, నువ్వు అదే కదా అడిగింది, మనం పంపించిన ఉమ్, ఇన్పుట్ ఎలా తీసుకుంటామని. ఇప్పుడు ఈవెంట్ ఉమ్, అనే వేరియబుల్ లో మన దగ్గర డేటా ఉంది, రైట్. ఉమ్, ఉమ్, రైట్. ఇప్పుడు ఇదేంది, ఈవెంట్ అనేది ఏంది, డిక్షనరీ. ఓకేనా, ఉమ్, ఈ డిక్షనరీలో ఫస్ట్ కీవర్డ్ ఏంది, రికార్డ్స్. నేను ఉమ్. రికార్డ్స్ కాల్ చేశాను అనుకో, రికార్డ్స్ అని కాల్ చేశాను అనుకో. ఓకే, ఏం ఏం నొక్కారన్న ఇక్కడ? ఏం నొక్ ఇది, ఇది ఎట్లా వచ్చింది ఇక్కడ? అది ఆటోమేటిక్ గా ఉంటుంది. డీబగ్ మోడ్ ఆహా. ఇది. డీబగ్ మోడ్ లో రన్ ఓకే. చేసినప్పుడు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆ, కదా, ఆ, దాంట్లోకి వెళ్ళి నేను ఈవెంట్ అనే వేరియబుల్ లోపల, ఆ. అంటే జస్ట్ అంటే మళ్ళీ కోడ్ మళ్ళీ రాయకుండా, అంటే మళ్ళీ రన్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకోకుండా, ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఇది రన్నింగ్ లోనే ఉహు, ఉంటుంది. ఈ ఈవెంట్ లో ఉన్న వేరియబుల్ నుంచి డేటాని ఎలా పిక్ చేసినా చూడండి. సో ఇది ఉమ్, డిక్షనరీ డేటా కాబట్టి ఆర్ఈసిఓఆర్డిస్ రికార్డ్స్, రికార్డ్స్ ని కాల్ చేస్తా. సో రికార్డ్స్ ని కాల్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. రిజల్ట్ ఇది, ఉమ్, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, లిస్ట్ లో ఉంది, రైట్. ఉమ్, సింపుల్ ఇక్కడ ఇన్పుట్ లోకి వెళ్తే, సారీ ఇది కాదు, ఎస్కేస్ ఇన్పుట్ లోకి వెళ్తే ఇది ఇది ఫస్ట్ డిక్షనరీలో ఉందా. నేను ఉమ్, రికార్డ్స్ అనే కీని కాల్ చేశాను, ఇప్పుడు ఏమొస్తుంది, లిస్ట్ వచ్చింది. లిస్ట్, ఉమ్, ఎన్ని లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఉంది, రైట్. సో ఇప్పుడు ఉమ్, నేను జీరో తీసుకుంటా. ఓకే, లిస్ట్ లో ఓన్లీ ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎగైన్ డిక్షనరీ వచ్చింది. అంటే ఇది ఉమ్, ఎగైన్ ఇది డిక్షనరీ కదా, ఉమ్. డిక్షనరీలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఎక్కడుంది ఈ డిక్షనరీలో, డిక్షనరీలో మళ్ళీ ఫస్ట్ది కావాలి. ఎక్కడుంది, బాడీ. ఇదే కదా, ఇదే కదా ఆ, బాడీలో ఉంది కదా ఆ, డేటా. ఆ, ఆ. ఇప్పుడు ఆ బాడీలోకి వెళ్ళి కాల్ చేస్తాం. వచ్చిందా మన ఉమ్, డేటా, ఇది. ఉమ్, ఉమ్. బేసికల్ గా ఇది ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, ఎస్టిఆర్, స్ట్రింగ్ లో ఉంది. స్ట్రింగ్ లో అవునా, ఉంది. స్ట్రింగ్ ఉమ్, లోని నేను ఏం చేస్తాను, జేసన్ డాట్ లోడ్స్. ఓకే, డిక్షనరీలో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఇది యాక్చువల్ గా లాజిక్, డేటా. దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి సింపుల్ గా దీని కింద పేస్ట్ చేస్తా. డేటా ఇజ్ ఈక్వల్ టు అనేసి, ఓకేనా. ఓకే. అంటే ఉమ్, మనకి డేటా అనేది ఫస్ట్ నుంచి మొత్తం డీవర్క్ చేసుకుంటా, దేంట్లో ఉంది, దేంట్లో ఉంది, దేంట్లో ఉందని ఉమ్, చూసుకుంటా వెళ్ళి, ఇప్పుడు స్ట్రింగ్ లో ఉంది, స్ట్రింగ్ లో నుంచి ఉన్నది డిక్షనరీలో కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎస్ అవును. ఓకే, ఎందుకన్నా ఇట్లా? ఇది ఒక స్టైల్. డిక్షనరీలోకి వచ్చింది అనుకో, ఇప్పుడు ఆ, ఇది స్ట్రింగ్ కదా. ఆ, స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ అంటే తెలుసు కదా, స్ట్రింగ్ లైక్ మనము, ఇప్పుడు నాకు నేమ్ కావాలనుకో, ఫస్ట్ నేమ్ కావాలనుకో, ఎలా ఉమ్, పిక్ చేస్తా స్ట్రింగ్ లో నుంచి. అదే అది డిక్షనరీలో ఉందనుకో, ఉమ్. అది జస్ట్ లిస్ట్ లో డేటా. కానీ చేయొచ్చు కదా, లిస్ట్ లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. లిస్ట్ లోకి, ఆహా. సో ఇప్పుడు స్ట్రింగ్ నుంచి బేసికల్ లిస్ట్ లో కానీ కన్వర్ట్ చేయొచ్చు, లిస్ట్ లో కానీ కన్వర్ట్ చేయొచ్చు కదా అని నా డౌట్. ఇది యాక్చువల్ గా మన డేటా, ఓకేనా. ఆ, ఇప్- ఆ, ఆ, ఓకే, ఇది యాక్చువల్ గా స్ట్రింగ్ లో ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ లో ఆహా, ఉంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ కావాలి, యాక్చువల్ ఫస్ట్ నేమ్ ఆ, అంటే ఏంది, జాన్ కావాలి. వచ్చుద్దా, ఉమ్, ఉమ్, స్ట్రింగ్ లో ఉన్న డేటాని నువ్వు ఎలా కాల్ చేస్తావు, ఫస్ట్ నేమ్ వాల్యూ కావాలంటే ఎలా వచ్చింది చెప్పు. స్ట్రింగ్ లో అయితే రాదు. ఎగ్జాక్ట్, లిస్ట్ లో ఒక వచ్చిద్దా. లిస్ట్ లో సపరేట్ సపరేట్ గా ఓకే, లిస్ట్ లో వస్తుంది రాదు. కదా, లిస్ట్ లో అయితే వస్తుంది ఎలా కదన్నా. వచ్చింది, లిస్ట్ లో ఎలా వచ్చింది చెప్పు, ఓకే, లిస్ట్ లో లిస్ట్ ఎలా లో వచ్చింది. అనేది వర్డ్స్ ని లిస్ట్ లో చేయగలుగుతాం మేము. అంటే ఇప్పుడు ఒక ఆ, లిస్ట్ లో ఆ. ఆ జీరో సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి, వాటిలో ఫస్ట్ సీక్వెన్స్ లాగా చేయొచ్చు కదా. అంటే ఓన్లీ జాన్, డాయ్, ఇవన్నీనా. ఆ ఫస్ట్ సీక్వెన్స్, ఇప్పుడు ఫస్ట్ నేమ్. ఆ ఓకే, రాదన్న. చెప్పు. ఓకే, సో ఆ, ఇది ఆ. ఓకే, బెటర్. అప్పుడు బెటర్ ఆప్షన్ ఏంటి,
దీన్ని స్ట్రింగ్ లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తే నీకు ఈజీగా ఉంటుంది? డిక్షనరీగా కన్వర్ట్ చేస్తేనే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సెమీ ఆ, కాలమ్ గానే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో సింపుల్ గా అది వచ్చిన ఆ, స్ట్రింగ్ ని, ఇది జేసన్ డేటా, యాక్చువల్ గా జేసన్ లో ఉంది ఇది. బట్ ఆ, జేసన్ లో ఉన్న ఫార్మాట్ స్ట్రింగ్ లో కన్వర్ట్ అయ్యింది. దాన్ని ఆ, నేను అగైన్ డిక్షనరీలో కన్వర్ట్ చేస్తే సింపుల్ గా డేటా ఫస్ట్ నేమ్ అని కొడితే నాకేమొచ్చుద్ది? జాన్ వస్ జాన్ జాన్ వచ్చుద్ది. వస్తుంది. అది డేటా లాస్ట్ ఓకే. నేమ్ కొడితే డాయ్ వస్తుంది. ఓకే. ఆహా. డేటా జస్ట్ టైప్స్ అందుకే నేను అంత ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, అర్థం చేసుకునే విధానం ఆహా. మనకి ఆ, తెలియాలి అనేసి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది. అదే సెమీ కాలమ్ ఉన్నప్పుడు డిక్షనరీ యూజ్ చేసుకోకుండా లిస్ట్ ఎట్లా యూజ్ చేసుకుంటాం. యా, ఎగ్జాక్ట్లీ. యా. రైట్. సో ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు డేటా వచ్చింది. ఒకసారి నేను ఇది క్లోజ్ చేసేస్తా. ఓకే. సో వచ్చిన ఈ హెలో వరల్డ్ బదులు నేను ఏం చేస్తాను అంటే డేటాని రిటర్న్ యూకే. చేస్తా. ఓకే. నువ్వు పంపించిన డేటా రిటర్న్ చేస్తా. సింపుల్ గా ఇప్పుడు రన్ చేద్దామా? డైరెక్ట్ రన్ కొడతా, అంటే వచ్చిన డేటాని సింపుల్ గా రిటర్న్ చేస్తున్నా. డైరెక్ట్ రన్ కొట్టా. వచ్చిందా? ఉందా? సరే, కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో చూపిస్తాను నీకు. ఓకే, ఇది ఏంటంటే స్ట్రింగ్ లో వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూసిస్తే sorry. వదిలే. సో ఇది వచ్చిన డేటా అయితే వచ్చింది, రెస్పాన్స్. యాక్చువల్ ఇక్కడ స్ట్రింగ్ లో డిస్ప్లే అవుతుంది. ఇట్స్ ఓకే. బట్ మనం ఇచ్చిన ఇన్పుట్ మనకే అవుట్పుట్ కింద వచ్చిందా లేదా? ఓకే. వచ్చింది. సో యా, సో బేసికల్ గా ఇప్పుడు బేసికల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరుగుద్ది అంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఈ డేటా నేను S3 లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అనుకుందాం S3 లో స్టోర్ చేయాలి. S3 అంటే బకెట్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను నేను. రైట్. సింపుల్ గా బకెట్ లో స్టోర్ చేయాలంటే మనకి బోటో 3 మాడ్యూల్ అనే ఒకటి ఉంటుంది. ఓకే. హౌ టు స్టోర్ దిస్ డేటా ఇంటూ S3 బకెట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక SQS నుంచి ఒక మెసేజ్ ఇన్పుట్ రూపంలో వస్తే, ఓకే, దాన్ని మనము S3 లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? S3 లో స్టోర్ చేస్తున్నాం. ఒక స్మాల్ ఫ్లో చేస్తున్నాం అంతే. బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఎస్సీలో వచ్చిన డేటాని ల్యాంబ్డాలో స్టోర్ చేసుకొని ల్యాంబ్డా నుంచి సెస్ త్రీకి స్టోర్ ఎస్. చేస్తున్నాం అంతేగా. ఓకే. ఎస్. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఏం కావాలి మనకి? బోటో 3 మాడ్యూల్ కావాలి. రైట్. సో ఇప్పుడు నేను ఈ ఇంపోర్ట్ బోటో 3 మాడ్యూల్ తీసుకుంటాను, ఇంపోర్ట్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడు చూడండి ఫ్లో, తర్వాత ఫార్మాట్ చేద్దాం. ఇది బేసిక్ ఫ్లో ఇది. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇనిషియలైజ్ చేయమంటున్నాడు S3 క్లయింట్ ని. ఓకే. ఆ తర్వాత బకెట్ నేమ్ ఇవ్వమంటున్నాడు. ఓకే. బకెట్ నేమ్. తర్వాత ఇది SKS నుంచి వచ్చే మెసేజ్ ఇలా పంపించాలంటున్నాడు. తర్వాత దాన్ని యూజర్ డేటాలోకి, ఇది మనం మార్చుకున్నాం కదా ఇందాక. తర్వాత టైం స్టాంప్ని అటాచ్ చేయమంటున్నాడు. దానికి ఫైల్ నేమ్. ఓకే. ఇది లోపల రాద్దాం, కోల్ లోపల. ఓకే. ఇంపోర్ట్ డేట్ టైం, నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. రైట్. ఇంకేముంది? ఇది జస్ట్ అప్లోడ్ చేయడం. ఎస్, ఇది పూర్తిగా ఇవ్వలేదు ఇక్కడ. మనం తీసుకుని ఇక్కడ నుంచి తీసుకున్నాం. Yeah. ఇక్కడ నుంచి
ఇక్కడ దాకా. ఇది యాక్చువల్గా బోటో 3 మాడ్యూల్ని యూజ్ చేసుకొని ఒక డేటాని ఎలా ఇన్పుట్ చేయాలి అనేది ఒక ఇదన్నమాట. ఓకే. సో ఉమ్, ఇక్కడ యూజర్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ మనం కన్వర్ట్ చేసాం కదా డేటా అనేది ఇది. ఉమ్, రైట్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఓకే, ఇది వచ్చేసి సింపుల్గా మెసేజ్ పెడతాం. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఇంటూ S3. ఓకే. ఉమ్, రైట్. ఇప్పుడు మనకు ఒకటి ఎర్రర్ వచ్చింది, బోటో 3 ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇది ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్. ఓకే, థర్డ్ పార్టీ మాడ్యూల్. సో మనము ఉమ్, ఈ మాడ్యూల్ మనకి బై డిఫాల్ట్ గా పైథాన్ ఇన్స్టాలేషన్ లో రాదు. ఓకే, ఉమ్, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఉమ్. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ నొక్కితే ఎగ్జాక్ట్, అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇన్స్టాల్ చేసుకో. యా, ఇన్స్టాల్డ్ అయింది. ఉమ్, అవుతుంది ఇండెక్స్ కి. యా, సో అయిపోయిందా? ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఉమ్, ఓకే. అయితే ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ అయితే పోయింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇది ఏమంటుంది? బకెట్ నేమ్ అడుగుతుంది. రైట్. బకెట్ నేమ్ పాస్ చేయాలి కాబట్టి సో మనం ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. ఇంక దీంతో అవసరం లేదు కదా, బకెట్లోకి ఉహు. వెళ్తాం. S3 బకెట్ ఓపెన్ S3. చేద్దాం. ఓకే. సో రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూఎస్ ఈస్ట్ వన్లోనే ఉన్నాం. ఓకే. సో యూఎస్ ఈస్ట్ క్రియేట్ వన్లో బకెట్. యా, నేను ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వల్లిష్. ఓకే. రెగ్యులర్ అయితే పైథాన్. ఈ బకెట్ నేమ్ ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండాలి. సో అందుకే ఇట్లా క్రియేట్ చేశాను. చూద్దాం వర్కౌట్ అయితే లేదని. ఓకే. యాక్సెస్ ఎనేబుల్డ్, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ని రిమూవ్ చేస్తున్నాను. బకెట్ వర్షనింగ్ డిజేబుల్ పెట్టేద్దాం. ఇంకా అంతే, ఏమొద్దు, జస్ట్ క్రియేట్ చేసేద్దాం. పబ్లిక్ వర్షన్స్ ని డిసేబుల్ ఎందుకు చేశారన్న? అంటే పబ్లిక్ యాక్సెస్ ఉండేటట్టు అనమాట ఇది. అంటే ఆహా, ఓకే. అవుట్ సైడ్ కూడా యాక్సెస్ ఉండేది. బట్ ఓకే. ఇది అక్కడ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని బకెట్ యాక్సెస్. పాలసీని బేస్ ఉమ్, చేసుకొని ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకే, జస్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ రాకుండా ఉండడానికి, లేదా వాటిని ఆపేస్తాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వల్లీస్ క్రియేట్ అయింది. US1 ఇక్కడ. ఇది తీసుకో ఇప్పుడు బకెట్ నేమ్. బకెట్ నేమ్. ఓకే. మనకి అన్నీ ఉన్నాయి. బోటో 3 ఉంది, బకెట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బకెట్ లో స్టోర్ అవుతున్న ఫైల్, దానికి సంబంధించిన డేటా. ఇది ఫైల్ నేమ్. ఇది ఆ ఉమ్, బకెట్ లో మనం ఉమ్. స్టోర్ చేసిన ఫైల్ నేమ్ వచ్చేసి ఈ ఫైల్. యూజర్స్ అయినప్పుడు టైం స్టాంప్ ని బేస్ చేసుకొని ఒకటి డైనమిక్ చేస్తున్నాం జేసన్. ఆ ఫైల్ ని డాట్ చేసాను. పుట్ బకెట్ ఉమ్, అంటే ఇది వచ్చేసి అప్లోడ్ అనమాట, S3 క్లయింట్. సో నువ్వు ఒకవేళ బోటో 3 సంబంధించిన ఇది నేర్చుకోవాలనుకుంటే, అంటే డాక్యుమెంటేషన్ చూడాలంటే, ప్రతి ఒక్క థర్డ్ పార్టీ లైబ్రరీకి మనకి డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకో. సో నేను ఇప్పుడు బోటో 3 S3 డాక్యుమెంటేషన్ గూగుల్లో సెర్చ్ చేయి. జస్ట్ ఓపెన్ చేయి దీన్ని. ఇదిగో ఆ S3, బోటో 3 మాడ్యూల్లో ఉన్న S3కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా. ఓకే. సో దీంట్లో నువ్వు ఒకవేళ ఆబ్జెక్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, మామూలుగా S3 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇన్ డెప్త్ గా మన రెగ్యులర్ పైథాన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి, ఓకే, మనకి ఇక్కడ S3 ఉంది కదా, ఇది చదువు. పోతుంది. యా, S3 యా. కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంట్ సెటప్, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, సెక్యూరిటీస్ అంటే ఏంటి. ఓకే. సో ఇప్పుడు పైథాన్ ప్లస్ AWS అంటే బోటో 3 ఎలా యూజ్ చేస్తాము,
ఓకే, ఇవి ఉమ్, కొంచెం నీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇది నేను డిస్కస్ ఉమ్, చేయలేను. జస్ట్ చూడు, ఈ ఉమ్, వీడియోస్ చేస్తే నీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా నీకు బోటో 3 గురించి ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే, ఓకే, సింపుల్ గా నువ్వు ఇదిగో ఇవన్నీ చదువుకోవచ్చు. అన్ని చదవాలంటే అవసరం లేదు. ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలా? ఓకే, ఇక్కడ ఉంది చూడు పుట్ ఆబ్జెక్ట్. నేను ఓపెన్ చేసాను అనుకో, గడిస్తాడు కోడ్. ఉమ్, ఇదంతా ఫుల్ కోడ్ ఇది. ఓకే, సో దీంట్లో ఉమ్, రిక్వైర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇదంతా దీనికన్నా బెటర్ ఏంటి అంటే చాట్ జీపీటీ. చాట్ ఉమ్, జీపీటీలోకి వెళ్ళామా, సింపుల్ గా హౌ టు అప్లోడ్ S3 బకెట్ అంటే ఇది చూపించింది. కాకపోతే ఈ బోటో 3 మీద కొంచెము ఐడియా ఉంటే మనము ఇది ఇచ్చిన దాన్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పుట్ ఆబ్జెక్ట్ లో వీడిచ్చింది ఏంది? రిక్వైర్డ్. ఇవన్నీ కూడా రిక్వైర్డ్ పారామీటర్స్. వాడు యాక్చువల్ గా చూస్తే చూడు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పారామీటర్స్, బట్ ఆప్షనల్ పారామీటర్స్. బట్ రిక్వైర్డ్ వచ్చేసి ఇవి. రిక్వైర్డ్ అంటే ఏంది? బకెట్ నేమ్ ఉండాలి, ఫైల్ నేమ్ ఉండాలి, నువ్వు పంపిస్తున్న డేటా ఉండాలి. ఇవి మూడు మ్యాండేటరీ. అంతే కదా. ఒక ఒక ఫైల్ మనం స్టోర్ చేస్తున్నామంటే మినిమం అయ్యి ఉండాలి, ఆ ఫైల్ డీటెయిల్స్ ఉండాలి కదా. ఉమ్, ఇంకా ఆ బకెట్ కి సంబంధించి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే నువ్వు యాక్సెస్ ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నావు. ఇక్కడ చూడు, రీడ్ యాక్సెస్, రీడ్ ఏసీపీయా, చాలా ఉంటాయి ఇవన్నీ. ఇవన్నిటి మీద మనకి అవసరం లేదు. ఇవన్నీ నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ నీకు రిక్వైర్మెంట్ లో ఏదైనా కావాలి అన్నప్పుడు ఇట్లా నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. క్లియరా? ఉమ్, ఉమ్. అర్థమైంది. రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్దాం. రైట్. ఇప్పుడు బకెట్ ఇచ్చాను. ఆల్రెడీ మనము ఏడబ్ల్యూఎస్ తో వల్లిష్ కనెక్ట్ అయినాము. రైట్. ఉమ్, తెలుసు కదా ఉమ్, ఇది ఎలా కనెక్ట్ చేయాలో క్లియర్ గా. ఉమ్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్ రన్ కొట్టేస్తాను. ఓకేనా, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇక్కడ ఏంది మళ్ళీ ఏదో ఈ కనెక్ట్ చేయడం ఏంటి అంటే, లైక్ ఏం లేదు, జస్ట్ S3కి వెళ్ళి యాక్సెస్ ఉందా లేదా చెక్ చేస్తాం అంతే కదన్న, ఇంకేం లేదు కదా. ఇక్కడ జస్ట్ ఇక్కడ అంతే. ఒకసారి ఓపెన్ చేస్తే ఆ, ఎస్ త్రీ బకెట్ యాక్సెస్ తో కనెక్ట్ ఉందా అయిన లేదా. ఇదో వచ్చింది ఆ, వల్లిష్. అదే ఓకే. కనెక్ట్ అయిన ఆ, వల్లిష్ తో. అంతే. ఆ, అవును. ఉమ్. బట్ ఇది సెటప్ తెలుసు కదా నీకు, ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ తో ఎలా ఆ, ఏడబ్ల్యూఎస్ కొంచెం ఎలా ఇంటిగ్రేట్ చేయాలని. రైట్. సో ఇక్కడ వాళ్ళకి చూసినట్లయితే ఎగ్జిక్యూట్ అయింది, బట్ ఇక్కడ ఏమొచ్చింది? టైం అవుట్ వచ్చింది. అంటే త్రీ ఉమ్, సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. 3 సెకండ్స్ సరిపోవట్లేదంట. సో మనం టెంప్లెట్ ఉమ్, లోకి వెళ్ళి ఇక్కడ మనము గ్లోబల్ పారామీటర్స్ లో 3 సెకండ్స్ ఉంటుంది కదా, దాన్ని 30 సెకండ్స్ లోకి మార్చుదాం. ఉమ్, 3 సెకండ్స్ లో సరిపోవట్లేదు, ఎగ్జిక్యూషన్ టైం సరిపోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఉమ్, రన్ చేద్దాం. ఉమ్. ఇప్పుడు ఏమొచ్చింది? పారామీటర్ వాలిడేషన్ ఫీల్డ్. ఇన్వాలిడ్ టైప్ ఆఫ్ వాల్యూ. వాలిడేషన్ ఫీల్డ్ ఎక్కడ? యూజర్ డేటా. ఓకే, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా. సో ఈ ఎర్రర్ ని ఐడెంటిఫై చేయాలి అంటే అసలు ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియాలి కదా. ఉమ్, ఓకే, సో ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఉమ్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ పెడతా, అంటే ఇది యూజర్ డేటాలోకి కన్వర్ట్ అయిన డేటా వచ్చిందా రాలేదనేసి. ఓకే, సో ఇప్పుడు డీబగ్ లో రన్ చేద్దాం. ఎస్. సో యూజర్ డేటాలోకి డిక్షనరీ కన్వర్ట్ అయింది డేటా. సో ఇక్కడైతే ప్రాబ్లం లేదు నాకు. ఓకే, అంటే డేటా వచ్చేసింది ఈ ఉమ్, యూజర్ డేటాలో. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక డీబగ్ పాయింట్ పెడదాం. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా S3 పుట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ బాగానే ఉంది. సో ఇది ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ పెడదాం. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం.
అవును S3 అక్కడ పెట్టారు కదా, నీకు అక్కడ ఎట్లా తెలిసింది బానే ఉంది అని? ఇక్కడ ఇక్కడ ఆ, ఆ డేటా ఈ ఆ, లైన్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, S3 ఎస్. క్లయింట్ డాట్ అవుట్పుట్. యా, ఇక్కడ వచ్చింది పారామీటర్ వాలిడేషన్. యాక్చువల్ గా ఈ బాడీలో ఇది పాస్ చేసాం కదా మనం. ఒకసారి చార్ట్ జీపీటీని అడుగుదాం, అదే ఇచ్చింది కాబట్టి కోడ్. అది ఏంటంటే డిక్షనరీలో, యా, బైట్స్ డేటా ఆర్ బైట్ అరే ఇచ్చింది. సో కన్వర్ట్ ద జేసన్ డిక్స్ ఇంటూ స్ట్రింగ్. ఓకే, రైట్. మనకి ఇది డిక్షనరీలో ఉంది కదా. సో సింపుల్ గా ఏం చేద్దాము అంటే, వీడు ఇట్లా కన్వర్ట్ చేసుకోమంటున్నాడు మళ్ళీ డేటాని. అంటే స్ట్రింగ్ లో కావాలంటున్నాడు వాడు. యాక్చువల్ గా డైరెక్ట్ డిక్షనరీని మనం స్టోర్ చేయలేం. ఓకేనా, స్ట్రింగ్ లో స్టోర్ చేయాలి దాన్ని. అందుకేం చేయాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ యూజర్ డేటాని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని డిక్షనరీలో నుంచి స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి స్టోర్ చేద్దాం. డమ్స్ అంటే స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయడమా? ఎస్, స్ట్రింగ్ లో డమ్స్ అంటే డిక్షనరీ నుంచి స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయడం. ఆహా, ఓకే, కమాండ్స్ లోడ్స్ నాకు అంటే, తెలియదు. లోడ్స్ అంటే స్ట్రింగ్ లో నుంచి డిక్షనరీలో కన్వర్ట్ చేయడం. ఓకే. ఒక్క నిమిషం. ఓకేనా, క్లియరే ఆ, కదా. ఆ, రైట్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి డైరెక్ట్ రన్ చేసేస్తాను. సో జేసాన్ లోడ్స్ నేర్చుకుంటా ఉన్నాను. డిక్షనరీ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాం కాబట్టి జేసాన్ కి ఉమ్, సంబంధించిన ట్యుటోరియల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ జేసాన్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉమ్. ఒకసారి చాట్ జీపీటీలోకి వెళ్ళి జేసన్ మాడ్యూల్ గురించి నేర్చుకోబాగా. సో నెట్ కన్వర్టింగ్ వస్తుందా? పైథాన్ ఆబ్జెక్ట్స్ టు జేసన్. ఆచార్య వీళ్ళు. సో ఇక్కడ చూసావా మనకి ఏమొచ్చింది మెసేజ్? సక్సెస్ వచ్చింది. అంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది ప్రాపర్ గా. ఓకేనా. హలో. ఓకే. ఓకే, యా, యా. రైట్. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఎస్టర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను రీలోడ్ కూడా చూస్తా, స్టోర్ అయిందో లేదో చూద్దాం. అద్దా, వచ్చిందా? యూజర్ సైన్ అప్ ఉమ్, చేశాను. దీన్ని ఓపెన్ చేద్దాం, అంటే డేటా స్టోర్ అయిందో లేదా అనేసి. ఓకే, సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వచ్చిందా? ఉమ్, స్టోర్ అయిందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడు. S3లో, అంటే ఎస్కేఎస్ లో ఎట్లా ఉంది, ఫ్లో ఎలా ఉంది. ఎస్కేఎస్ లో నుంచి వచ్చిన ఒక డేటాని ఈ లాంబ్డా ఏం చేసింది, S3లో స్టోర్ చేసింది. ఓకే, ఉమ్. సో S3 బదులు ఒకవేళ మనం యా. డేటాబేస్ యూస్ చేసాం అనుకో, డేటాబేస్ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ చూద్దాము ఉమ్, ఒకసారి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా S3 SQS ఆర్కిటెక్చర్. ఇక్కడ ఈ మెసేజ్ కరెక్ట్ గా ఉంటుంది. ఓపెన్ ఇమేజ్ యూనిట్. ఇక్కడ చూసావా ఈ లాంబ్డా ఏం చేస్తుంది? సోర్స్, ఎస్క్యూఎస్, లాంబ్డా, డెస్టినేషన్. ఈ ఎస్క్యూఎస్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ ని ఈ సోర్స్ బకెట్ లోకి అప్లోడ్ చేసాం అనుకో. ఓకే, ఉమ్, అప్లోడ్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇమ్మీడియట్ గా ఎస్క్యూఎస్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, ఉమ్, ఎస్క్యూఎస్ ఏం చేస్తుంది? ఈ ఎస్క్యూఎస్ ని లాంబ్డాకి వెళ్తుంది. లాంబ్డా ఏం ఉమ్, చేస్తుంది? వచ్చిన ఈ ఎస్క్యూఎస్ మెసేజ్ లోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏ లాజిక్ అప్లై చేయాలో లాంబ్డా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం ఉమ్, జరుగుతుంది అంటే, సోర్స్ అనే బకెట్ లోకి ఒక ఫైల్ ని అప్లోడ్ చేసినప్పుడు ఎస్కేఎస్ ట్రిగ్గర్ అయింది. ఎస్కేఎస్ ఉమ్, ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ని లాంబ్డా పంపించింది. లాంబ్డా ఉమ్, ఏం చేసింది అంటే ఆ బకెట్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ డెస్టినేషన్ బకెట్ లోకి మార్చింది. ఈ ఫ్లో ఉమ్, అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే క్లౌడ్ వాచ్ లో స్టోర్ అవుతుంది. ఉమ్, ఇది బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్. ఉమ్. క్లారిటీ వచ్చిందా? ఆ, అర్థమైంది. ఆ ఓకేనా. క్లౌడ్ వాచ్ లాగ్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్స్ ఇలా ఎలా ఎలా పనిచేస్తున్నాయని. సో మనకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు అర్థమైంది కదా. సో ఈ ఇన్పుట్ ఎవడు పంపిస్తాడు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తే, ఈ ఇన్పుట్ ని కూడా లైక్ ఏంది అంటే డైరెక్ట్ అంటే ఆటోమేషన్ చేస్తారనమాట. బకెట్ లోకి అప్లోడ్ అవ్వగానే
ఒక న్యూ ఇమేజ్, S3 బకెట్ లో అప్లోడ్ అవ్వగానే ఎన్ని ఎస్కేస్లు ట్రిగ్గర్ అయిన చూడు. ఒక్కొక్క ఉమ్, ఎస్కేస్ ఒక్కొక్క ల్యాండాని ట్రిగ్గర్ చేస్తుంది. ఒక్కొక్క ల్యాండా ఆ ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసామనుకో, అది ఉమ్, 4 రకాల 5 రకాలుగా వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. ఉమ్, అంటే మొబైల్ సైజు సంబంధించింది, ఓకే, అలాగే డెస్క్టాప్ సైజు సంబంధించింది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లకి కన్వర్ట్ అవుతుంది కదా. అవన్నీ అవును. కూడా ఇట్లా జరుగుతాయి బ్యాక్గ్రౌండ్ లో. వన్స్ నేను ఓ, ఒక ఓకే. S3 బకెట్ లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అనుకుందాం, ఓకేనా, ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేయంగానే ఇక్కడ ఆ ఇమేజ్ లో ఉన్న డీటెయిల్స్ ఒకటి కలెక్ట్ చేస్తుంది, ఒక ల్యాండా కలెక్ట్ చేస్తుంది. ఆ ఇమేజ్ ని రీసైజ్ చేయడం ఇంకోటి చేస్తుంది. ఆ ఇమేజ్ ని ఆ ఇమేజ్ లో ఉన్న లైక్ సమ్ చేంజెస్ ఏముంటాయి కదా, వాటిని ఇంకోటి అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఇదే దాన్ని మనము చాట్ జీపీటీని అడుగుదాము. ఇఫ్ ఐ అప్లోడ్ ఇమేజ్ into S3 bucket, then how many ways I can use this image using, sorry, how many how many lambda services I can implement to get insight insights yes, insights from the image. చూద్దాం. అంటే నేను కరెక్ట్గా అడిగానో తెలియదు, బట్ ఏదో నా ట్రయల్ నేను చేశాను. ఇమేజ్ మెటాడేటా ఎక్స్ట్రాక్షన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్. చూసావా? సో ఆబ్జెక్ట్ ఇప్పుడు డిటెక్షన్ అంటే? అంటే ఆ ఇమేజ్ లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనేసి, లైక్ ఆ ఇమేజ్ లో ఇప్పుడు మనము మన కెమెరా ఓపెన్ చేయగానే మనముకి మన ఇది కనిపిస్తుంది కదా, మన ఫేస్ ఉందా లేదా అనేసి ఉమ్, డిటెక్ట్ చేసేది ఉమ్, కదా, ఉమ్, డిటెక్ట్ చేసి సర్కిల్ వేసేది కదా, అట్లా. చూడు ఎన్ని ఎన్ని సర్వీసెస్ క్రియేట్, ఇవన్నీ కూడా ల్యాండాస్. ఒక్కసారి నువ్వు ఇమేజ్ అప్లోడ్ చేస్తే అదేం చేస్తుంది, ఎస్కేస్ ద్వారా ఆ మెసేజ్ అన్ని ల్యాండాలకి వెళ్ళిపోతుంది, ల్యాండా సర్వీసెస్ ఉమ్. కి. ఓకే, గివ్ మీ ద ఫ్లో డయా ఫ్లో డయాగ్రామ్. చూద్దాం. ఓకే, మరి దారుణంగా ఇచ్చింది. ఆ, ఇది మన వల్ల కాదు. అంటే ఆబ్జెక్ట్, ఓకే సింపుల్, ఇది వద్దులే కొంచెం, ఇది ఈ ఇంకా అంత సింపుల్ రాలేదు. ఉంది. యా. సో బేసికల్ గా ఒకటి నువ్వు ఆ ఇమోజ్, సారీ, గివ్ మీ ఇన్ టేబుల్ ఫార్మాట్, ఇట్స్ బెస్ట్ ఇది. ఎస్. సో ఇవన్నీ కూడా లాంబ్డా ఫంక్షన్స్ అనుకుందాం. ఓకే, ఉమ్, ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లాంబ్డా ఫంక్షన్స్. ఒకటి S3 ట్రిగ్గర్, S3 లాంబ్డా. ఓకే, ఈ డెస్క్రిప్షన్ చూస్తే ఇమేజ్ ఈజ్ అప్డేటెడ్ టు S3 బకెట్, ఈవెంట్ ట్రిగ్గర్ మల్టిప్లై ఫంక్షన్స్, ఎక్స్ట్రాక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇమేజ్ రీసైజింగ్ లాంబ్డా. యా, ఓకే. ఇక్కడ చూసారు టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ లాంబ్డా ఒకటి ఉంది. ఓకే, ఇమేజ్ ఉమ్, రీసైజింగ్ లాంబ్డా ఒకటి ఉంది, ఫేషియల్ రికగ్నైజేషన్ ఒక లాంబ్డా ఉంది. ఇవన్నీ ఉమ్. ఏంటంటే ఒక ఇమేజ్ నువ్వు అప్లోడ్ చేయగానే, ఓకే, ఒక్కొక్క టీము ఒక్కొక్క దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మన టీం వచ్చేసి ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఒక ఇమేజ్ లోపల ఏమైనా ఆబ్జెక్ట్ రిలేటెడ్ అన్నమాట.
అంటే వస్తువులు కానీ, కార్ కానీ, పర్సన్స్ కానీ, ఇలా ఎవరైనా ఉన్నారా అనేది డిటెక్ట్ చేయడానికి ఆ ప్రాజెక్ట్ మీద నువ్వు వర్క్ చేస్తావు. అలాగే ఉమ్, టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్. టెక్స్ట్ అంటే ఒక ఇమేజ్ లో టెక్స్ట్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఆ, వేరే టీం వర్క్ చేస్తుంది. ఓకే, అలాగే ఇంకొక టీం అనేది వచ్చేసి ఇమేజ్ యొక్క సైజ్ ని చేంజ్ చేయడం. సో ఎప్పుడైతే నువ్వు ఒక ఇమేజ్ ని ఇన్పుట్ కింద ఇస్తావో, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో అన్ని ప్రాసెస్ అయ్యి వచ్చిన రిజల్ట్ ని మనకి డీబీలో స్టోర్ చేస్తుంది. అంటే ఆ ఐడిని బేస్ చేసుకొని ఒక ఐడి క్రియేట్ చేస్తుంది అనమాట ఇమేజ్ కి. ఆ ఇమేజ్ క్రియేట్ ఉమ్, చేసిన ఐడితో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నీకు రిజల్ట్ ఎలా చూపించింది? ఈ ఇమేజ్ లో పర్సన్స్ ఉన్నారు, టెక్స్ట్ ఉంది, ఓకే ఇవి డిటెక్ట్ చేసాము అని నీకు రిజల్ట్ కింద ఇచ్చేస్తుంది. ఉమ్, ఉమ్. అర్థమైందా? ఏ ల్యాండాది ఆ ల్యాండా రిజల్ట్ ఇస్తుంది. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఆ, ఈ లాంబ్డా సర్వీస్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. ఆహా. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా ఇప్పుడు కానీ క్లియర్ గా వచ్చిందా? ఒక్కొక్క టీము ఒక్కొక్క ల్యాండా మీద వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక టీం ఒక్కొక్కటికే. ఇప్పుడు ఇది సారీ, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు, 4 ఉన్నాయి. 4 ల్యాండా. 4 ల్యాండాలు ఉన్నాయి. కానీ వచ్చే ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? S3 బకెట్ లోకి S3 బకెట్ నుంచి. ఒక న్యూ ఇమేజ్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ ఉమ్, చేయగానే ఈ ఇమేజ్ వీడికి వెళ్ళిపోద్ది, వీడికి వెళ్ళుద్ది, వీడికి వెళ్తుంది, అందరికి వెళ్తుంది. వెళ్ళిన ఉమ్, తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన ఉమ్, తర్వాత వచ్చిన డేటాను ఒక దగ్గర స్టోర్ చేస్తారు. రిజల్ట్ ఉమ్. అంతా అయిపోయిన తర్వాత మనకి ఆ రిజల్ట్ మనకు చూపిస్తారు. ఉమ్. ఓకేనా? యా, ఓకే క్లియర్. అన్న. ఇప్పుడు క్లియర్ అయిందా నీకు లాంబ్డా సర్వీస్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఎందుకు ఆ, ఆ, ఉపయోగపడుతుందని? ఆ, సో క్లియర్ అయింది. మనకి మన కంపెనీలో బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా ఇవే జరిగేది. బ్యాక్గ్రౌండ్ అంటే డేటా ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో జరిగే డేటా ప్రాసెస్లు ఇవన్నీ. చూడు ఎన్ని ఉహు. ఉన్నాయో. యా. ఓకే. సో ఇప్పుడు నీకు ఇన్పుట్ ని ఎలా తీసుకోవాలి క్లారిటీ వచ్చిందా? ఎస్కేస్ నుంచి ఉమ్, ఒక్కసారి ఇన్పుట్ వచ్చిన తర్వాత ఇంకా నీ ఇష్టం ఈ డేటా నువ్వు ఎలా ప్రాసెస్ చేస్తావు. ఇక్కడ మనం ఏం చేసాము? S3లో స్టోర్ చేసాం. స్టోర్ చేసే ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో యూ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్ హియర్. ఉమ్, అంతే కదా? వన్స్ నీకు ఇమేజ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ ఇమేజ్ నువ్వు ఎలా ప్రాసెస్ చేయాలనుకుంటున్నావో అది నీ మీద, నీ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉమ్. క్లియరా? యా, క్లియర్ అన్న. రైట్. ఓకే. సో మనము ఆ, ఇప్పుడు పంపించాం కదా, దీన్ని ఇట్లా కాకుండా ఒక ప్రాపర్ వే ఉంటుంది అనమాట. సర్వీసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ సర్వీసెస్ ఆ, ఎలా క్రియేట్ చేయాలో రేపు చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో డైరెక్ట్ గా, ఇక్కడ డైరెక్ట్ గా ఆ. కాకుండా దీన్ని ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్డ్ వేలో డెవలప్ చేద్దాం మనం. సర్వీసెస్ అంటే లైక్ అప్పుడు చెప్పారు కదా సర్వీసెస్. లైక్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి అదే నా సర్వీస్ అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి క్లాస్ ద్వారా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ అదే. ఆహా. ఆ, అప్పుడు ఆ, మనకి ఊప్స్ ఓకే. కాన్సెప్ట్, ఊప్స్ ఆ, కాన్సెప్ట్ ఆ, ఆ, గుర్తొచ్చిందా? ఆ, ఆ, ఊప్స్ ఆ, కాన్సెప్ట్ లో అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసుకొని చేసాము. ఆ, ఆ, అవును. అదే అవి అదే యూస్ యా, చేస్తారు. అవి ఇక్కడ ఆ లాజిక్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఆ డిజైన్ ఉహు, పార్ట్ ని. ఓకే, అందుకే నేను ఓకే. ఫస్ట్ అవి చెప్పాను. ఇక్కడ ఏమైనా నీకు ఆ ఫంక్షన్స్, డేటా టైప్స్ కాకుండా ఇంకేమైనా వచ్చినాయా సపరేట్ గా? ఏమీ రావు. ఆ ఇంకేం మూడే ఉంటాయి. రాలేదన్న అసలు ఆ మూడే ఉన్నాయి. ఆ మూడింటినే తిప్పి తిప్పి కొడుతున్నాం అంతే. డేటా ఆ డేటాని కన్వర్ట్ చేసుకోవాలి. కానీ మనము ఒక ఎప్పుడైనా AWS లో జేసన్ ఫార్మాటే ఉంటుందా నా డౌట్ ఎస్. ఉంది. ఓకే. జేసన్ వాళ్ళు ఒకటి అంటే జేసన్ యామెల్ ఫిక్స్ చేసుకున్నారు. సో ఆ, జేసన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, జేసన్ లోనే ఆహా, ఉంటుంది మాక్సిమం. ఆహా, ఓకే. సో జేసన్ నుంచి ఇంకా మన డేటాని ఇంకా ఆడుకోవడమే అట్లా అంతే. మార్చుకోగలం. ఎస్, ఆ, అందుకే డిక్షనరీ డేటాస్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. అది ఫస్ట్ లో నేను చెప్పాను, లిస్ట్ డిక్షనరీ ఆ, ఎక్కువ వాడుతుంటాం అనేసి. ఆ, దాంట్లో బెటర్ అవును. ఆప్షన్ ఏది అంటే నేను డిక్షనరీ చూస్ చేశాను చెప్పాను. డిక్షనరీ ఆ, బెటర్ అని చెప్పాను సార్, ఎందుకంటే ఉమ్, కీ ద్వారా ఒక వాల్యూడ్ మనం కాల్ చేసుకోవచ్చు. కీ కాల్ చేస్తే వాల్యూ గాని వస్తుంది నీకు. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఓకే. ఓకే. యా, రైట్. సో ఓకే అన్న. రేపు మనము ఇంకా ఈ- ఈ- ఒక స్ట్రక్చర్ వేలో ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను మీకు. ఆ, ఓకేనా? ఓకే. సో యా,